అంతరించిపోతున్న పక్షులలో రామచిలుక కూడా ఒకటండి. చూడండి ఎంత చూడముచ్చటగా మా ఇంటి ముంగట పొద్దున్నే వచ్చి కీచు కీచుకు అని సౌండ్ చేసుకుంటూ ఆ జామకాయని కొరుక్కుంటూ ఆ కింద అంతా పడేస్తుంటే ఏంటిది మొత్తం పడ్డదని నేను చూసేసరికి పైన రామచిలుక ఉందండి. ఎంత ముచ్చటగా గ్రీన్ కలర్లో మొత్తం గ్రీనరీగా కలిసిపోయి ఎర్రటి ముక్కు, అబ్బాయి ఎంత అందంగా ఉందో. ఒకప్పుడు ఇట్లా స్వేచ్ఛగా తిరిగే పక్షులన్నిటినీ ఇప్పుడు మనము బందీకాన్లో బంధించుకొని ఆ సౌండ్స్ని అయితే వింటున్నాము. ఒకప్పుడు ఊరపిట్టలు కానీ, రామచిలుకలు కానీ, వడ్రంగి పిట్టలు కానీ చాలా వచ్చేటి అండి. ఇప్పుడు చెట్లే లేవు. చెట్లు లేనప్పుడు అవి ఎందుకు వస్తాయండి? అసలు ఇట్లాంటివి మనం చూసుడే మర్చిపోయినాములో. అసలు మనకి చెట్లనేమో నరికేస్తున్నారు, పెద్ద పెద్ద చెట్లని. మళ్ళీ ఇప్పుడేమో చెట్లను పెంచమని అంటున్నారు. చెట్లను నరికేసి ప్లాట్లు చేసుకుంటారు, చెట్లను పెంచి మళ్ళీ పర్యావరణాన్ని కాపాడదామని అంటారు. అన్ని జనాలే అంటారండి. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి అబ్బా. బాయ్.